ధనుర్రాశి వారికి ఈ సంవత్సరం తప్పకుండా అనుకున్న పనుల్లో సక్సెస్ ఉంటుంది. కాకపోతే ఒకటే జాగ్రత్త ఏంటంటే, హెల్త్ వైస్‌గా చాలా జాగ్రత్త ప్రికాషన్స్ తీసుకోవాలి. అలాగే వెహికల్ నడిపేటప్పుడు లాంగ్ డ్రైవ్ గాని, ఎక్కడైనా ఇప్పుడు మీరు హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్నాం, శ్రీశైలం వెళ్తున్నాం. కొంచెం జాగ్రత్త సెల్ఫ్ డ్రైవింగ్ గాకుండా కొంచెం డ్రైవర్‌నన్నా ఎవరినైనా పెట్టుకొని వెళ్ళండి. కొంచెం జాగ్రత్త ఈ సంవత్సరం డ్రైవింగ్ టైమ్‌లో. అలాగే ఎందుకంటే ఇది 1/3 కాంబినేషన్ గాబట్టి, ఈ ధనుసు రాశి వారికి కొంచెం కాషియస్‌గా ఉండాలి మనం. దాంతో పాటు ఈ ఎవరైతే ధనుసు రాశి వాళ్ళు ఉన్నారో మ్యారేజ్ ప్రపోజల్స్ గూడా ఎవరైతే అనుకుంటున్నారో, కొంచెం మనకి మార్చ్ బిగినింగ్ నుంచి మనకి మంచిగా మనకు ప్రపోజల్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అంటే ఫిబ్రవరి ఎండింగ్ నుంచి అనుకోండి, మార్చ్ నుంచి స్టార్ట్ అవుతాయి. మంచిగా మనకు కూడా సంబంధాలనేవి ధనుసు రాశి వారికి బావుంటుంది. అలాగే బిజినెస్ పరంగా గూడా కొంచెం ఈ అప్ అండ్ డౌన్స్ అనేవి 2026లో మనకుంటాయి. కాకపోతే మనకి మీ జాతకాన్ని చూయించుకొని ఇంకా మనం బెస్ట్ రెమెడీస్ చేసుకుంటే ఇంకా మంచి రిజల్ట్స్ చూడొచ్చు. సో, ఓవరాల్‌గా మనకి ధనుర్రాశి వారికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఈ సంవత్సరం అంటే, ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఇది జస్ట్ ఓన్లీ న్యూమరాలజీ ప్రకారంగానే నేను జాతకము, గోచారము, రాశి ఫలాలు మనం చెప్పట్లేదు. జస్ట్ నేను న్యూమరాలజికల్‌గా ఒక అనలైజేషన్ చేసి మనం ఒక్కొక్క రాశి వారికి రెమెడీస్ చెప్తున్నాం. సో, ఏం చేయాలి రెమెడీస్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ శివయ్యకి ప్రతినిత్యం కూడా పెరుగు, చక్కెర 2 కలపండి. పెరుగు, చక్కెర అంటే ఇప్పుడు మీరు సోమవారం చేపించాలి అభిషేకం అంటే, ఆ రోజు నైటే మీరు మంచిగా పెరుగులో కొంచెం చక్కెరేసి పెట్టేయండి దేవుడి దగ్గర. మార్నింగ్ తీసుకెళ్ళి అభిషేకం చేయించండి. ఇదొకటి. మీకు కుదిరినప్పుడల్లా ఏంటంటే, ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ఎవరైతే ధనుర్రాశి వారు ఉన్నారో, ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ప్రతినిత్యం కూడా స్వీట్ బూందీ పంచడానికి ప్రయత్నం చేయండి. మీరు కన్జ్యూమ్ చేయకండి. మీరక్కడికెళ్ళి పంచేసేయండి. మీరు తీసుకోవద్దు. నా ఇంటికి తీసుకురావద్దు. ఇది ఒకటి. ఇంకోటేంటంటే మీకు కుదిరినప్పుడల్లా మీ బడ్జెట్ ప్రకారంగా జూసుకోండి. పేదవాళ్ళకి ఎవరికైనా కొంచెం సిగ్నల్ దగ్గర ఇక్కడ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఎవరికైనా యాపిల్ పండ్లు ఇవ్వండి. ఎందుకంటే అరటి పండ్లు ఎవరన్నా ఇస్తారు కాదు. నీకు ప్రొఫెషన్‌లో హెల్త్ వైస్‌గా బిజినెస్‌లో గ్రోత్ రావాలంటే ఈ ధనుర్రాశి వారు కుదిరినప్పుడల్లా యాపిల్ పండు ఇస్తుండండి. ఒకటో, రెండో, మూడో ఏముందో రూ. 100 పెట్టడం 4, 5 వస్తాయి తీసుకెళ్ళి ఒకళ్ళకి ఆళ్ళకోటి ఇచ్చేసినట్టయితే టెంపుల్ దగ్గరన్నా ఇయ్యొచ్చు. ఏదైనా బాబా టెంపుల్‌కెళ్ళిపోండి. థర్స్‌డే రోజు ఎళ్ళివ్వండి. థర్స్‌డే రోజు బ్రహ్మాండంగా మీకు కలిసొస్తది. ఆ థర్స్‌డే రోజు టెంపుల్ దగ్గర పనిచేస్తే అయిపాయే. అట్లా మీరు ఈ సంవత్సరం మీకు కుదిరినప్పుడల్లా చేస్తూ ఉండండి. తప్పకుండా ధనురాశి వారికి 2026లో అనుకున్న పనులు అనుకున్నవి జరుగుతాయి. ఇంకా డెప్త్‌గా తెలుసుకోవాలి అంటే మీరు డైరెక్ట్ అన్నా కలవచ్చు. లేదనుకుంటే ప్రాపర్ ఆన్‌లైన్ అపాయింట్‌మెంట్ తీసుకొనైనా ఇంకా మీ డీటెయిల్స్ తెలుసుకుంటే ఇంకా బ్రహ్మాండమైన రెమెడీస్ అని మీకు నేను చెప్పడం జరుగుతుంది.